నీ పరిశుద్ధుణ్ణి ఏం పట్టనీయడంటమ్మా? యేసు ప్రభు వారి గురించి రాయబడినటువంటి ప్రవచనమై ఉంటూ ఉన్నది. అది దావీదు వంశంలోకి వెళ్ళి పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రవచనమై ఉంటూ ఉన్నది. ఇక్కడ చూస్తే తన యోగ్యతలో ఉన్న అవిశ్వాసము నిమిత్తము సంరక్షణ కోసము దావీదు దేవుని సన్నిధిలోకి పారిపోయెను. అతని ఆహ్వానములోనున్న నిరీక్షణను గురించి, పునరుద్ధానము గురించి, నిత్య జీవమును గురించి దావీదు వర్ణించెను. ఈ 16వ కీర్తనలో ఈ మాటలు మనకు రాయబడి ఉంటూ ఉన్నాయి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. యేసు ప్రభు వారు మరి కుళ్ళు పట్టలేదమ్మా. ఏం పట్టలేదు? కుళ్ళు పట్టలేదు. అంటే ప్రవచనాలు ముందే చెప్పబడి ఉంటున్నాయి యేసు ప్రభు వారి గురించి. లేఖనాలు ముందే యేసు ప్రభు వారు జన్మిస్తారు, ఫలానా వారి యూదా గోత్రంలో బెత్లెహేములో చిన్న గ్రామమైనటువంటి ఆ గ్రామంలో దావీదు వంశంలో చిగురుగా ఆయన చిగురిస్తాడు, జన్మిస్తాడు, ఆయన ద్వారా పాప విమోచన క్రయధనం కలుగుతుంది అని చెప్పి ముందే ప్రవచనములు చెప్పబడి ఉంటున్నాయి. వాటికి నెరవేర్పు జరిగి ఉంటూ ఉన్నది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడును కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుతున్నావు గాని దేవుని సంగతులను తలంచక. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు వారేమో పరలోక సంబంధమైనటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు యేసు ప్రభు వారి యొక్క ఆలోచన అయి ఉన్నది. యేసు ప్రభు వారి శిష్యులైనటువంటి పేతురు, యోహాన్లు, ఆంద్రేయ, బర్తలోమయి, మరి వీళ్ళందరూ కూడా ఉంటూ ఉన్నారు. 12 మంది శిష్యులు, అందులో యూదా ఇస్కరియోతు కూడా ఉంటూ ఉన్నారు. పేతురు గారిని సాతానా, నీవు వెనకకు పొమ్ము అని చెప్పి సెలవిస్తుంది. అంటే పేతురును సాతాను ప్రేరేపించింది అనేటటువంటి ఉద్దేశాన్ని యేసు ప్రభు వారు గద్దిస్తూ ఉంటూ ఉన్నారు. ఎందుకు అనంటే ఈ లోక సంబంధమైనదే మనం ఆలోచన చేసినట్టుగానే పేతురు కూడా అదే ఆలోచన చేసాడు. మనం కూడా ఏమనుకుంటామంటే మనమందరం మంచిగా ఉండాలి, మనమందరం బాగుండాలి, మనం ఇట్లే ఉండాలి భూమి మీద అని మనం అనుకున్నట్టుగానే పేతురు కూడా ఏమనుకున్నాడు, యేసు ప్రభు వారు మన దగ్గరనే ఉండాలి, ఆయన మాకు దూరం కాకూడదు, ఆయనకు మరణం ఒకవేళ వస్తే అది దూరం మగును కాక అని చెప్పి ఆయన పలుకుతూ ఉంటూ ఉన్నాడు. అందుకు యేసు ప్రభు వారు అన్నారు, ఏమన్నారమ్మా, సాతానా వెనకకు పొమ్ము. అంటే లోకానుసారమైనటువంటి ఆలోచన కలిగి నీవు ఉంటూ ఉన్నావు, అది తండ్రి చిత్తం కాదు అనేటటువంటిది పేతురు గారి దగ్గర యేసు ప్రభు వారు గుర్తు చేస్తూ ఉంటున్నారు. 20వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. 20వ అధ్యాయము 19వ వచనం. ఆయనను అపహాసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు.
మూడో దినమున ఆయన మరలా లేచును. ఎవరికి అప్పచెప్తారంటమ్మా? 17 నుంచి చదువుకుందాం. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా నేను, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహాసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. మూడవ దినమున ఆయన మరలా లేచును. యేసు ప్రభు వారు చనిపోతారనేటటువంటి విషయాన్ని యేసు ప్రభు వారికి ముందే తెలుసు. అంతేకాకుండా ప్రవచనాలు ముందే చెప్పబడి ఉంటూ ఉన్నాయి. యేసయ్యకు తెలియకుండా ఇది జరగలే, తండ్రికి తెలియకుండా ఇది జరగలే. ఎవరికి తెలియకుండా జరిగింది అని అంటే అపవాదికి తెలియదు ఈ విషయం. యేసు ప్రభు వారు చనిపోతారు, మూడవ దినమున తిరగలేస్తారు, ఈ పాపులనందరినీ పాప విమోచన క్రయధనము ఆయన ద్వారా చెల్లుతుంది అనేటటువంటి విషయాన్ని ఎవరికి తెలియదు? అపవాదికి తెలియదు. అపవాది అనుకున్నది శరీరాన్ని బాధిస్తే ఇబ్బంది పెడితే ఈ మనుషులందరూ నా వశం అవుతారని చెప్పి ఆలోచన చేసింది అపవాది. కానీ దేవుని వాక్యంలో ప్రవచనాలు చెప్పబడినటువంటి విషయాలను మనం చూసినప్పుడు మరి ఇక్కడ అపవాది ఓడింపబడింది, క్రీస్తు జయింపబడి ఉంటున్నాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. 26:32. నేను లేచిన తర్వాత మీకన్నా ముందుగా గలిలయకు వెళ్ళదనని అనెను. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను వెరగనని ముమ్మారు చెప్పేదవని. కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పాను నేను. అదే ప్రకారం శిష్యులందరూ అని ఏమన్నారు? ఒకవేళ చావవలసి వస్తే ప్రభువా నీతో పాటు మేము కూడా చనిపోతాం, కానీ నిన్ను మాత్రం ఎరగమని చెప్పి మేము అనము అని శిష్యులందరూ కూడా అన్నారు. అందుకనే యేసు ప్రభు వారు ముందే గుర్తు చేసిండు, ముమ్మారు కోడి కూయక ముందే 3 మార్లు యేసు ప్రభుని నేను ఎరగనని చెప్పి నేను ముందే చెప్తావు నాయనా అని చెప్పి గుర్తు చేస్తున్నాడు. అందుకు సీమోను పేతురు ఏమంటున్నారు? ఆయనతో పాటు ఉన్న శిష్యులందరూ కూడా, అవును మేము చనిపోయినా పర్వాలేదు, నీతో పాటే మేము ఉంటాము, నీవు ఎరగవని మేము అనము అని అంటాడు. కానీ ఆ తర్వాత ఓ చిన్న పాప వచ్చి ఈయన కూడా యేసు ప్రభు వారి దగ్గర ఉన్నాడు అని అంటే, నేను యేసు ప్రభుని నేను ఎరగను అన్నాడు 3 మార్లు. ఆ విధంగా ఆయనను ప్రశ్నించినప్పుడు, పేతురును ప్రశ్నించినప్పుడు 3 మార్లు ప్రశ్నించిన తర్వాత కోడి కూసింది. మరి ఆ తర్వాత పేతురు గారు పశ్చాత్తాప పడి ఆయన గొప్ప సేవకునిగా, గొప్ప ప్రవక్తగా, గొప్ప శిష్యునిగా ఉద్భవించాడు. అంటే మానవుని జీవితంలో తప్పిదములు తెలుసుకున్నప్పుడు గొప్పవాడవుతాడు, మానవుని జీవితంలో తప్పును అంగీకరించినప్పుడు గొప్పవాడవుతాడు. పేతురు కూడా అలాగునే తాను గొప్పవాడు కావడానికి ఆ 3 మార్లు అబద్ధమాడినటువంటి విషయాన్ని, యేసు ప్రభు వారు ముందే చెప్పినటువంటి విషయాన్ని ఆయనకు జీవితంలో చాలా ఉపయోగకరంగా అయి ఉంటున్నది. పేతురు అన్నాడు, ప్రేమిస్తున్నావా పేతురు నువ్వు నన్ను అని అంటే, అవును ప్రభు ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను. అవును ప్రభు ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన
పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే మొదట అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నాడు. మళ్ళీ అడిగాడు యేసు ప్రభు వారు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నీకే ఎరుక అని అన్నాడు. మళ్ళీ ఒకసారి అడిగాడు యేసు ప్రభు వారు, అవును ప్రభువా అన్నాడు. ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. కోడి కూయక ముందే 3 మార్లు అబద్ధము ఆడే, కోడి కూయక ముందే 3 మార్లు అబద్ధము ఆడే, యేసు ప్రభు చెప్పిన మాట నెరవేరే, మానవుల తప్పిదము తెలుసుకొనిరి. ఆ తరువాత పేతురు చేసిన సేవను గుర్తు చేస్తే ఎంతో గొప్పగా పరిచర్య చేసెను. అందరికన్నా నీవందరికన్నా మిన్నగా నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను. యేసయ్యతో పాటు ఉన్నటువంటి వారే మాట తప్పిపోయా. 3 మార్లు అబద్ధమాడి పేతురు యేసు ప్రభుని నేను ఎరగనని చెప్పాడు. యూదా ఇస్కరియోతు అయితే నేను ఎవరినైతే ముద్దిస్తానో ఆ ముద్దిచ్చినటువంటి వ్యక్తి యేసు ప్రభు నాకు ఇవ్వాల్సిన నాణ్యాలు నాకు ఇవ్వమని చెప్పి పట్టించాడు. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి నీ నా జీవితంలో కూడా నిన్ను నన్ను అపవాది కొన్నిసార్లు ప్రేరేపిస్తుంది, శోధిస్తుంది. శోధించే సమయంలో అనుదినం ఉంటాయి. శోధనలో పడిపోకుండా ఏం చేయాలి? మనము మెలకువగా ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మీ హృదయాలను ఏం చేయమంటున్నాడమ్మా? కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసము ఉంచమని చెప్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత నిద్రించుచున్నాడు. అమ్మ 10వ అధ్యాయం 10వ వచనం మేరా. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభు వారు అంటున్నారు, నేను జీతగాన్ని కాదు, నేను యజమానుణ్ణి, నేను గొర్రెలకు మంచి కాపరిని. కాబట్టి కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. నేను జీతగాన్ని కాదు అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. యజమానుని నేనని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ యజమానుడు ఎట్లున్నాడంటే తన గొర్రెల కొరకు ఏం చేస్తాడు? తన ప్రాణమును పెడతాడు. అలా ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభు వారు మన కొరకు పాప విమోచన క్రయధనాన్ని చెల్లించి ఉంటున్నారు. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను,
దినదినము చనిపోచున్నాను. దినదినము మన నిమిత్తము మరి 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో యేసు ప్రభువారు ఉండి దేవుడు చెప్పినటువంటి తన ప్రణాళిక ప్రకారంగా తండ్రి చిత్తము నెరవేర్చడానికి, ప్రవచనాలు నెరవేర్చడానికి, పరిశుద్ధులుగా మనల్ని మార్చడానికి యేసు ప్రభువారు తన ప్రాణాన్ని ధారపోసినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుంది ప్రవచన. మార్కు సువార్త 9వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారి యొక్కనితో ఒకడు తర్కించొచ్చు. ఆ మాట మనసున ఉంచుకొని ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువారు చనిపోవడం ఖాయము, మానవుల కొరకు చనిపోవడం ఖాయం, ప్రవచనాలు చెప్పబడిన మాటలు ఖాయం. కానీ తిరిగి లేవడము అని అంటే అది ఎవరికి తెలియనటువంటి వింత, ఎవరికి తెలియనటువంటి గొప్ప వింత అయి ఉంటున్నది, గొప్ప భాగ్యమై ఉంటున్నది 3వ రోజున లేపడం. ఒక సందర్భంగా యేసు ప్రభువారు చెప్పారు, ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, నేను 3 రోజుల్లో లేపుతాను అని అంటే, యెరూషలేము మందిరం కట్టడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది, ఎంతో ఖర్చుతో కూడింది, ఎంతో వేల మంది దీని కొరకు ప్రయాసపడ్డారు. ఈయన 3 రోజుల్లో లేపుతానని చెప్తూ ఉన్నాడు, ఏమిటి ఇది అని చెప్పి ఆశ్చర్యపోయారు. కానీ దేవుని వాక్యం గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంది అని అంటే, దేవుని వాక్యం గుర్తు చేస్తున్నది ఏంటంటే తన దేహము గురించి, పరలోక సంబంధమైనటువంటి విషయం గురించి దేవుని వాక్యము గుర్తు చేయబడుతుంది. యేసు ప్రభు వారి గురించి ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తుకు చేస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. అంతకుముందు మార్కు సువార్త 14వ అధ్యాయము 28 చూద్దాం. 14:28. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. అతడు మరీ ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరగనని చెప్పనా నేను అట్లు వారందరూ కూడా అన్నారు. కాబట్టి ఆ తర్వాత ఏమన్నారో మనకు తెలుసు, ఎలా మాట తప్పారో మనకు తెలుసు, ఎలా అబద్ధం ఆడారో మనకు తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని ఏమని చెప్పాడమ్మా? వాళ్ళేమనుకున్నారు? యెరూషలేము దేవాలయం కట్టడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది, ఈయననేమో 3 రోజుల్లో లేపుతానని అంటున్నాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతానని అంటున్నాడు, ఇదేంటి అని చెప్పి ఆలోచన చేయసాగారు. కానీ యేసు ప్రభువారు తన శరీరం గురించి మళ్ళీ నేను లేస్తాననేటటువంటి విషయాన్ని గుర్తుకు చేశారు. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. అందుకు యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అని. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను.
ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. యేసు చెప్పిన మాటను ఎప్పుడు నమ్మిండ్రు? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ మాటను జ్ఞాపకం చేసుకొని నమ్మి ఉంటూ ఉన్నారు. అపొస్తలుల కార్యం 26వ అధ్యాయం 22, 23 వచనాన్ని చూద్దాం. అపొస్తలుల కార్యం 26 అధ్యాయము 22, 23 వచనం. అయినను క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందు వారిలో ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమించుచుంటిని. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మరి 21 ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసింది. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందిన వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలను అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. అంటే నేను అంతకు మించినటువంటి మాటలు నేనేం చెప్పడం లేదు. అల్పులకును గనులకును మునుపు చెప్పబడినటువంటి మాటల్ని నేను చెప్తున్నానని చెప్పి గుర్తు చేస్తూ ఉంటున్నాను. ఇక్కడి వరకు మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే క్రీస్తుని గురించి ప్రవచనాలు ముందే చెప్పబడ్డవి, అవి నెరవేర్చబడి ఉంటూ ఉన్నవి. మళ్ళీ ఇప్పుడు క్రీస్తు పునరుత్థానం గురించి కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా.